గొలుసుకట్టు చెరువులకు పుట్టినిల్లు ఓరుగల్లు. అది ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు సీన్ మారింది. నగరం విస్తరిస్తోంది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకేముంది, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. చెరువులను కుంటలను కూడా వదలడం లేదు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా వెలుగులోకి వస్తున్న ఓరుగల్లు చెరువుల కబ్జాలపై స్పెషల్ స్టోరీ. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా అధికారులు చేస్తున్న సర్వేలలో కబ్జాల బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగరంలో 112 చెరువులు ఉండేవి. ఇప్పుడు 37 మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ కబ్జాకు గురయ్యాయి. 497 ఎకరాల్లో ఉన్న భద్రకాళి చెరువు ఇప్పుడు 203 ఎకరాలకే పరిమితమైంది. దేశాయిపేటలోని కోట చెరువు 173 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు దాని విస్తీర్ణం 90 ఎకరాలు. ఇది అధికారుల లెక్కల్లో బయటపడ్డ నిజాలు. ఓల్డ్ రికార్డులతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో అధికారులు చేసిన సర్వేలో 37 చెరువులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని చాలా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు గుడిసెలు వేసుకుంటే మరికొందరు కబ్జాలు చేయడంతో చెరువులు, కుంటల విస్తీర్ణం తగ్గింది. ఒకప్పుడు 100 ఎకరాల్లో ఉన్న చెరువులు ఇప్పుడు 10 ఎకరాలకు పడిపోయాయి. చెరువుల చుట్టూ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కాసుల కకృతితో అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు నగరవాసులు. వరంగల్ నగరంలోనే 200 చెరువులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాను రాను కాలం గడుస్తున్న కొద్దీ, నగరం పెరుగుతున్న కొద్దీ, మరి భూమి మీద ఆశ ఎక్కువవుతున్న కొద్దీ, ఆక్రమణలు పెరుగుతున్న కొద్దీ నగరంలోని చెరువులు దాదాపుగా మరి మున్సిపల్ రికార్డుల ప్రకారం ఇప్పుడు ఒక 30 వాటర్ బాడీస్గానే ఉన్నట్టు, దాదాపుగా 30 విలీన గ్రామాలతో కలిపి ఒక 25 నుంచి 30 మధ్యనే చెరువులు ఉన్నట్టు మనకు మున్సిపల్ రికార్డులలో తెలుస్తుంది. ఖమ్మం వరంగల్ రూట్లోని ఉర్సు చెరువు 101 ఎకరాల్లో ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు అది 60 ఎకరాల విస్తీర్ణంలోనే ఉందంటున్నారు అధికారులు. అంటే 40 ఎకరాలు కబ్జా అయినట్లు తెలుస్తుంది. పుల్లాయికుంట గుడిసెవాసుల కాలనీగా మారింది. బెస్తం చెరువు కబ్జా కొరల్లో చిక్కుకుంది. రంగసాయిపేట చెరువును 4-5 వైపులా కబ్జా చేశారు అక్రమార్కులు. అది బిల్డింగ్స్ కట్టేటువంటి భూమిని అన్యాక్రాంతమైన తర్వాత చెరువులను మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దానివల్ల ఏమైందంటే చెరువు అనేది ఒక జ్ఞాపకంగా, ఒక అందరికీ మంచినీళ్ళు అందించేటువంటి, భూగర్భ జలాలను పెంచేటువంటి ఒక ఆయువు పట్టు లాంటి చెరువు ఇవాళ ఒక మురికి కుంటలాగా మారిపోయింది. ఒకప్పటి తుమ్మలకుంట ప్రస్తుతం ఇప్పుడు ఖరీదైన ప్రాంతంగా డెవలప్ అయింది. ఇక్కడ వీవర్స్ కాలనీ ఏర్పాటైంది. ఆ కాలనీ పక్కనే ఉన్న చిన్నకుంట, చిన్నవడ్డపల్లి చెరువు, సాయి చెరువు, వరంగల్ కోట కింద చెరువు కబ్జా అయిన తీరును చూసి సర్వే చేసిన అధికారులే కంగుతిన్నారు. ఏదైతే చెరువుల పూడికతీత కార్యక్రమం ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందో అందులో భాగంగా మన దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. లైక్ వడ్డపల్లి చెరువు కానీ, భద్రకాళి చెరువులో కానీ కొన్ని ఎఫ్టీఎల్ నిబంధనలు అతిక్రమించడం కూడా కొన్ని మన నోటీసులోకి వచ్చినాయి. మేము కార్యాచరణ తీసుకొని ఎప్పటికప్పుడు మేము స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హన్మకొండలోని భద్రకాళి చెరువు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 100 కుంటలు, చెరువులు కబ్జా అయ్యాయని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. లాస్ట్కు చివరిగా ఒక 37 చెరువులు వరంగల్ నగరంలో ఉంటే, ఎందుకంటే ఈ చెరువులు పూర్తిగా కబ్జా కొరలలో పూర్తిగా యొక్క అన్యాక్రాంతం గురైనటువంటి చెరువులను పూర్తిగా రక్షించాలని ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం మరియు వరంగల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తిగా మిషన్ కాకతీయలో భాగంగా మేము వేడుకుంటున్నాం. ఇక ముందు చెరువుల కబ్జాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. చెరువులు, కుంటల వివరాలను బల్దియా వెబ్సైట్లో ఉంచుతున్నారు. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు అధికారుల అండదండలతో సికం భూములను కాజేస్తున్నారు. ఒకప్పుడు వరంగల్ టౌన్లో సుమారు 200 చెరువులు ఉండేటివి. వాటిలో ఇప్పుడు మనకు 37 చెరువులు మాత్రమే ఉన్నాయి. వీటిని గుర్తించి మిగతావి ఎక్కడికి వెళ్ళాయంటే అవి అన్యక్రాంతం అయిపోయి ఇప్పుడు మనకు కనిపించకుండా పోతున్నాయి. ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో ఈ 37 చెరువులను పునరుద్ధరించి వరంగల్ టౌన్కి ఉపయోగపడేటట్టు చేయాలని, సర్వేలతో చేతులు దులుపుకోకుండా చెరువులు కబ్జా కాకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు నగరవాసులు.